విషయమే. ఎందుకంటే సామాజిక రుగ్మత, సామాజిక అభద్రతా భావంతో నెలకొన్నటువంటి ఈ వ్యవస్థీకృత విధానంలో పెన్షన్లు అనేటువంటివి ఈరోజు వృద్ధులకు ఒక ఆసరా కలగటం సంతోషమే. కానీ ఆర్థికంగా ఆసరా కలిగినటువంటి వృద్ధులందరికీ కూడా మానసిక ఆసరా కల్పించేటువంటి విధంగా మనం సామాజిక ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆకాంక్షని కూటమి ప్రభుత్వం ద్వారా నేను వ్యక్తం చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 రూపాయల ద్వారా పెన్షన్ మొదలైంది. దాదాపు 80 అంతలు పెరిగి 50 నుంచి దాన్ని 200 చేసింది, 200 నుంచి 1000 రూపాయలు చేసింది, 1000 రూపాయల నుంచి 2000 చేసింది, 2000 నుంచి మరి 4000 చేసింది కూడా ఈ కూటమి ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఒక పరివర్తన తీసుకొచ్చి, ప్రజల్లో పరివర్తన రాకపోతే, సామాజిక పరివర్తన లేకపోతే, వృద్ధులకు కనుక మానసికంగా ఆశ్రయం నిలబడకపోతే మనం 4000 రూపాయలు కాదు 40,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎప్పటికీ మానసికంగానే ఒక ఒంటరితనానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక ఆర్గనైజర్కు విలువలు చేయాలనుకున్నాను. మీరు ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వృద్ధులతో పాటు మధ్య వయస్కుల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని కూడా ఈ కార్యక్రమాలు సభలో భాగస్వామ్యం చేయడం మీ బాధ్యతగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కానీ, లేకపోతే సమాజంలో వాళ్ళు ఉన్నటువంటి వివక్ష కానీ, ఇందాక ఈశ్వర్ గారు చెప్పినట్టు వాళ్ళు సంపాదించినటువంటి మర్యాద, ఆ స్థితిగతులు పెన్షన్ ఇచ్చినట్టు ఉండవన్నారు. దానికి అవగాహన కల్పించిన మీరు ఏం చేస్తున్నారు? మీరు 10 మంది యువకుల్ని, ఈరోజు నేనైతే మా నాయన సన్మానం కాబట్టి నేను వచ్చాను. ఇది చాలామందికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. మీరు ఒక వృద్ధురాలను, ఒక వృద్ధుడిని పెంచినప్పుడు మీ పిల్లల్ని తీసుకురావాలి. మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని, మీ మనవరాలని, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళని, మీ కుటుంబాలని, మీ స్నేహితుల్ని ఖచ్చితంగా తీసుకురండి. మీకు తోడున్నటువంటి ఆకాంక్షని ఫస్ట్ మీ నుంచే వెలుగుచ్చండి. మీరు కనుక మాకు ఈ సమాజం తోడుగా నిలబడేటువంటి విశ్వాసాన్ని మీరు వ్యక్తం చేస్తే తిరిగి అది రెసిప్రొకేట్ సమాజం దగ్గర ఉంచుకోవడం. ఆర్గనైజర్స్ ఇంకోసారి మనం చేస్తున్నాను, తప్పకుండా కార్యక్రమాల్లో ఇంకోసారి నాకు కేవలం వృద్ధులు మాత్రమే కనిపిస్తే మాత్రం ఆ సభ పట్ల ఉన్నటువంటి గౌరవం నాకు తగ్గిపోయే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికి ఎవరు లేరా? మేమంతా ఉన్నాం కదా. మేమంతా ఉన్నామన్న భరోసాని అక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి కూడా ఇస్తాం. నాతో ఎంతమంది ఏకీపిస్తారో చేతులు ఎత్తండి. ఈ సభకు యువకుల్ని, విద్యార్థులు పిలవాలి, ఒకసారి గట్టిగా చెప్పండి పిలవాలా వద్దా అని పిలిచే ప్రయత్నం చేయండి. మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆర్గనైజర్స్కి ఇది నా మనవి. బాధగా ఉంది ఇక్కడికి వచ్చి కేవలం వృద్ధులు మాత్రమే, పెన్షన్ తీసుకుని మాత్రమే తీసుకొచ్చి మీకు మీరే భరోసా ఇచ్చుకొని, మీకు మీరే రిజల్యూషన్స్ చేసుకుంటే, మీకు మీరే ప్రతిపాదనలు చేసుకుంటే ఆ ప్రతిపత్తానికి సాధ్యత ఉండదు. ఈరోజు మా నాయనమ్మతో పాటు వాళ్ళ కోడళ్ళు వచ్చారు, కూతుర్లు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మిగతా వాళ్ళకి ఎందుకు రాకూడదు? అని ప్రశ్నిస్తా ఉన్నా. తప్పకుండా ఈసారి వచ్చేటప్పుడు ఎంతమంది ఈసారి మీ కుటుంబ సభ్యులతో వస్తారో ఒకసారి చేతులు ఎత్తారన్న. అందరూ అమ్మ, మీరు కూడా ఎవరైనా సరే మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులతోనే రావాలి. ఈసారి పెన్షన్ తీసుకోవడం అనేది మీ హక్కు, మీ బాధ్యతతో పాటు ఒక గర్వంగా తీసుకోండి. ఎందుకంటే 30-40 సంవత్సరాలు ఈ సమాజంలో ఉద్యోగం చేసో, వృత్తి చేసో, వ్యాపారం చేసో, ఒక వ్యాపకం చేసో, ఏదో ఒకటి చేసో, ఏ వృత్తి ఏ ఉద్యోగం చేయకపోయినా కుటుంబం అనే ఒక గొప్ప సంసారం అనే ఒక పెద్ద భవసాగరాన్ని మోసి ఈ సమాజంలో ఆ తరానికి ఈ తరానికి మధ్య వారధన నిలబడి ఎంతో చేస్తుంటారు. ఈ సమాజానికి ఎంతో చూసుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరులో ఈ తపోవనం రోడ్డు ఉంది, ఎంఎస్ఆర్ కాంప్లెక్స్ ఉంది. మహా అంటే ఈ తపోవనం ఇక్కడ ఉన్నప్పటి నుంచి నేను పుట్టి పెరుగుంటాను చూసుంటాను. ఇంతకుముందు ఈ రోడ్డు ఎట్లుందో చెప్పాలంటే మీరు ఎవరో ఒకరు అడగాల్సింది. అంతకుముందు చిత్తూరు ఎట్లుందో అడగాలంటే మిమ్మల్ని అడగాల్సిందే. అంతకుముందు ఈ ఊరు ఎట్లుందో అడగాలంటే మిమ్మల్ని అడగాల్సిందే. సో మాకు చరిత్ర పట్ల అవగాహన కావాలన్నా, ఆధ్యాత్మిక పట్ల అవగాహన కావాలన్నా, పరిసర ప్రాంతాల పట్ల అవగాహన కావాలన్నా, ఏం కావాలన్నా మా ఊర్లో వయసైన వారిని అడిగితే తప్ప సమాచారం దొరకదు. అప్పటి పేపర్లు లేవు, అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, స్కూళ్ళలో ఇప్పుడు చెప్పరు. కాబట్టి వృద్ధులను అడిగితే తప్ప తెలియని విషయాలు కొన్ని వేల విషయాలు ఉన్నాయి. వాటన్నింటి సమాజం మేళవింపు చేసుకొని ఒకరికొకరు తోడుగా నిలబడాలి. దయచేసి ఇటువంటి వాటికి కుటుంబ సభ్యులతో రండి. కుటుంబ సభ్యులతో వచ్చి మీకు మీరు ప్రోత్సాహకరం తీసుకోండి. మాకు కూడా మీకు అందరూ ఉన్నటువంటి భావన కల్పించండి. మీరు మాత్రమే వచ్చి సమాజంలో వృద్ధులు అండరాని వాళ్ళు, సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళను, లేకపోతే పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ ఆ మర్యాద ఉండదన్నటువంటి ఆ భావనను తీసుకురావద్దండి. మనమే కించపరచాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈసారి ఇప్పుడు 100 మందితో జరిగే సభ 1000 మందితో జరగాలి. వచ్చే సంవత్సరం, వచ్చే నెలలో మీరు ఎప్పుడు పెట్టారో పెట్టండి. స్కూల్ నుంచి విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు అందరూ తీసుకురండి. తీసుకురావడం వల్ల వాళ్ళకి అవగాహన వస్తుంది, సామాజిక స్థితిగతుల మీద అవగాహన వస్తుంది. ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ఇది.
సో ఇటువంటి జనరేషన్లో మీరు ఏం ఫేస్ చేస్తున్నారో తెలియాలని ఇటువంటి సభల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయండి అనే ఒక విషయాన్ని పునరుద్ఘాటిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అంతా మంచి జరగాలి. ఎందుకంటే ఆకాంక్షించే వయసులో ఉన్నాం, ఆశీర్వదించే వయసులో లేము మేము. సో మీరందరికీ కూడా మంచి జరగాలని, మీ ద్వారా మా తరానికి ఇంకొంత మేల్కొల్పు కలగాలని, ఈ మేల్కొల్పు ద్వారా సమాజంలో స్థితిగతులు మళ్ళీ ఈ సమాజ సేవను పునరంకితం చేసే విధంగా మీరందరూ కూడా అలాంటి యువ నాయకులను ఆశీర్వదించాలని, తద్వారా ఈ ఊరికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచ యువరేఖలో ఒక ఉన్నతమైన స్థానం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ జరుపుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆర్గనైజేషన్ అంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటువంటి సమావేశాలు మరిన్ని జరపండి, మేము అవసరమైతే కాంట్రిబ్యూట్ చేస్తాం. మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మా తెలుగు తరఫున, నా తరఫున ప్రభుత్వానికి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి దీని యొక్క మెమరాండం రూపంలో, ఒక తీర్మానం జాబితా రూపంలో ఖచ్చితంగా ఇస్తాం. మీకు వాళ్ళ నుంచి వచ్చేటువంటి సమాధాన సూచనలన్నింటినీ కూడా ఆర్గనైజేషన్ ద్వారా తీసుకొస్తాం. తరచూ ఇటువంటి సభలు పెట్టండి, కుటుంబ సభ్యులతో రండి, యువకులను, యువ నాయకులను, విద్యార్థి సంఘాలను అన్నింటినీ కూడా ప్రోత్సహించండి. తప్పవరం చిత్తూరులో ఒక మంచి పనిచేసేటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసిన చాలా సంతోషం. వచ్చే సభ ఏ ప్రాంతంలో జరపాలి, 1000 మంది పైగా వస్తారు కదా, ఎక్కడ జరపాలనే ఆకాంక్షతో అంతమంది వచ్చేటువంటి సభ కూడా చేయాలి. ఆ సభకు మళ్ళీ వస్తా, నేను తప్పకుండా వస్తా. కలెక్టర్ గారికి కానీ, మీరు ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ ఇటువంటి ప్రతిపాదన ఇవ్వాలని చెప్పండి. మేము మాలాంటి యువ నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం, తప్పకుండా వస్తాం. మరొక్కసారి ఈ సభకు వచ్చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ఓకే సార్, ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలను మనం తపోవనంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాం సార్. అందులో భాగంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి మనం ఇక్కడ జరుపుకుంటున్నాం సార్. ఇందులో విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వయోవృద్ధుల యొక్క ప్రాముఖ్యతని పిల్లలు కానీ, మిగతా సమాజం కానీ చిన్న చూపు నుంచి అది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఈ సమాజంలో వినియోగించుకొని మంచిగా అందరూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలతో పాటు వారికి ప్రభుత్వం తరఫున వారి యొక్క సంక్షేమానికి సంబంధించింది కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, భద్రతకు సంబంధించింది కానీ, వాటికి మన యొక్క సంక్షేమ శాఖ ద్వారా ప్రతి రెవెన్యూ డివిజన్లో వారికి అనుకోకుండా వాళ్ళ పిల్లలు సరిగ్గా నిరాదరణగా పొందిన వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ని సరిగా పిల్లలు చూడుకోకపోతే దానికి సంబంధించిన వాళ్ళ ద్వారా వారిని ఒక సమావేశం పరిచి వారి యొక్క చెప్పాలంటే వాళ్ళ చట్టబద్ధతతో పాటు వాళ్ళకి భద్రతను కల్పిస్తున్నాము అనే వారికి ఒక భావన మంచిగా కల్పించి వాళ్ళ యొక్క సేవను తెలియజేయడం కోసం ఈ యొక్క సంక్షేమ శాఖ చేయడం జరుగుతుంది సార్. ఈనాడు నా పేరు శివకుమార్, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘ యొక్క అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏడీ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వయోవృద్ధులకు అందరికీ కూడా మా సంఘం తరఫున శుభాభివందనలు. ముఖ్యంగా వయోవృద్ధుల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామందికి వయోవృద్ధులకు చట్ట రూపంలో వాళ్ళకున్న భద్రత గురించి తెలియదు. దాన్ని అందరికీ తెలియపరచడం వల్ల సమాజంలో వాల్ పోస్టర్స్ ద్వారా కానీ, లేకపోతే పాంప్లెట్స్ ద్వారా కానీ ఈ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దాని గురించి కూడా ఫ్యూచర్లో అందరికీ వివరిస్తాము. వాళ్ళకి ఎలాంటి భద్రత కావాలన్నా కూడా ఈ ప్రభుత్వ శాఖ ముందు జరిపిస్తుందని చెప్పేసి, అందుకు మా సంఘం తరఫున కూడా అలాంటి వారు ఎవరన్నా మాకైనా కంప్లైంట్స్ ఇచ్చారంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్డీఓ ద్వారా, కలెక్టర్ ద్వారా వారి సంక్షేమానికి ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.